గమనించండి, ఈ మాటలు ఏం మాట్లాడుతుందంటే ఆయన అబ్రహాముతో చేసిన నిబంధనను, ఇస్సాకుతో చేసిన ప్రమాణాన్ని నువ్వేం చేయాలి? నిత్యము జ్ఞాపకం చేసుకో. ఒకవేళ దేవుడు మనకి ఏదైనా ప్రామిస్ చేస్తే ఆయన మర్చిపోవడం దానికి జ్ఞాపకం చేసుకో. అబ్రహాంతో దేవుడు ప్రమాణం చేశాడు, నేను నీకు చూపించి దేశాన్ని నీవు వెళితే నేనేం చేస్తా? నేను దీవిస్తాను. ఆయన వెళ్ళాడు, ఆ ప్రమాణం నెరవేరింది. అదే ప్రమాణము, అదే నిబంధనను ఆసాపు భక్తుడు ఇక్కడ సమాజంలో మాట్లాడుతాడు. గమనించండి, దేవుడు ప్రమాణం చేసి మర్చిపోయే దేవుడు. అందుకని ఈ నిబంధనను జ్ఞాపకం చేసుకోవాలి. ఈరోజు నీవు నేను మనమందరం కూడా దేవుడు మనం ప్రార్థన చేసినప్పుడు మన ప్రార్థన నెరవేర్చి ఉండొచ్చు, దానికి జ్ఞాపకం చేసుకో. చాలాసార్లు మనం ప్రార్థన చేస్తాం, మనం మర్చిపోతాం, కానీ దేవుడు